హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ అప్డేట్. పూజా పాపకు పెళ్లి కల వచ్చేసిందిగా. వామో, ఈ చీర సాఫ్ట్వేర్ జీతం కన్నా ఎక్కువే. ఈ అప్డేట్ ఏంటో చూద్దాం. హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయినా సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తుంది. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో పూజా హెగ్డే పెళ్లి చీరలో అందంగా ముస్తాబయ్యింది. ఆ ఫోటోలపై మీరు లుక్కేయండి. హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో ప్రేక్షకులకి ఎప్పుడూ సుపరిచితమే. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు టాలీవుడ్లో ఆమెకు చిత్రాలు లేక కష్టాల్లో ఉందనే విషయము తెలిసిందే. ఈ భామకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమానే లాస్ట్ హిట్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్గా నిలిచాయి. బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ తర్వాత గుంటూరు కారంలో మొదట ఈ భామను చూస్ చేసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆమెను తప్పించారో లేదా తప్పుకుందో తెలియదు, కానీ గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ భామకు తెలుగులో ఏ సినిమాలు లేవని తెలుస్తుంది. మెగా హీరో సాయి ధరమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది. ఆ విషయం పక్కన పెడితే పూజా హెగ్డే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫోటోలో పూజా హెగ్డే పెళ్లి చీర ధరించి కనిపించింది. పెళ్లి కల వచ్చేసిందా అనేంతగా ఆకట్టుకుంటుంది. ఇక ఆ పెళ్లి చీర సాఫ్ట్వేర్ జీతం కంటే ఎక్కువే అని తెలుస్తుంది. దాదాపు 50,000కు పైగానే అంట. ఇక పెళ్లి చీర దర్శనం ఇవ్వడంతో పూజా హెగ్డేకు పెళ్లి కల వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే శారీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదే అండి ఈరోజు అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.